ఇప్పుడు ఏంటంటే అన్న ఇప్పుడు కోతులు వచ్చి మన సంటపోట మొత్తం చింపుకొని తింటున్నాయి కదా. ఇప్పుడు దాని కారణంగా అయితే దానికి మనమైతే ఇప్పుడు ఎలాంటి మందు కొట్టాలంటే దానికి మొత్తం నాలుక మొత్తం మంటమనేటట్టు కొట్టాలన్న. మనం ఒక్కసారి కొడితే మాత్రం అది మళ్ళీ రావు. దానికైతే మనమైతే ఒక మందు తీసుకొచ్చినాం. ఆ మందు ఏంటిదని అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తా, మీరైతే యూజ్ చేయండి. మీరు కానీ నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. హాయ్ అందరూ, నమస్తే రైతులందరికీ. మొన్ననైతే మనం నానే యూరియా డబుల్ కబడ్డీ ఒకటే లాస్ట్గా మనం స్ప్రే చేసుకున్నామని చెప్పినాం కదా. దాని ఫుల్ రిజల్ట్ అయితే వచ్చింది. మనం అయితే చూసుకుందాం. ఇప్పుడు మనం గుట్టైనా దాదాపు అయినా కానీ ఒక 5-6 రోజుల నుంచి అవుతుంది. 5 అయింది కానీ ఒక 7 రోజులు అవుతుంది దగ్గరనైతే. మనమైతే అప్పుడు ఒక సందు లేకుండా మాత్రం మనం ఒక 250 ml అయితే మనము డబుల్ కబడ్డీ వాడడం జరిగింది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనం అయితే నానో యూరియా 500 ml మొత్తం బాటిల్ అయితే వాడడం జరిగింది. మనకైతే యూరియా దొరకలేదు కాబట్టి దాని కారణంగా అయితే ఇప్పుడైతే వరి మంచిగానే ఉంది. దానికైతే మనం మందు కొట్టాల్సిన అవసరం అయితే లేదు. మీరైతే ఫుల్ వీడియో చూసేయారు. ఇప్పుడు మనకు వరికి అయితే ఇప్పుడు ఎలాంటి అయితే రోగం అయితే లేదు. అజ్జేబట్టి అయితే మొత్తం ఇప్పుడు మళ్ళీ ఇంకొక 10-15 రోజులు అయితే మనైతే వరి అయితే పుట్టదశకు ఉంది. ఈ రోజు అయితే కోతులు వచ్చినాయి, మొత్తం ఖరాబ్ చేసేసినాయి మొత్తం ఎక్కడదక్కడ. ఆ వీడియో కూడా చూపెడతాయి. ఇప్పుడైతే వరి మన ఎట్లుంది ఏం కథ అయితే మొత్తం అయితే చూసుకుందాం. ఇప్పుడు మన కోతులు రాకుండా కూడా అన్నీ మందు కొట్టినా, మొన్ననే కొట్టినా అదే రోజు వచ్చి మొత్తం అన్ని కోతులు మొత్తం ఖరాబ్ చేసినాయి. అది మళ్ళీ దానికి ఏమన్నా అయితే ఏమో మళ్ళీ సన్నపొట్టకు ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ మొత్తం మన పొట్ట అంతా తీసుకొని అవి తిన్నాయి. దానికైతే పొద్దున మందు కొట్టినా అంటే ఇప్పుడు సాయంత్రం వరకు అవి తిన్నాయి. మళ్ళీ వీటికి ఏమవుతుందో ఏం కథనో అయితే మనమైతే ఫుల్ అయితే తెలుసుకున్నాం. అవి ఉంటే పోతాయో మరి మనకైతే తెలియదు. ఇప్పుడైతే మనమైతే ఇది వరిలోనైతే ఇప్పుడైతే మనం ఫుల్ వీడియో అయితే చూసేద్దాం. ఇప్పుడు వరి ఎట్లుంది ఏం కథ అనేది అయితే అప్పటికి ఇప్పటికి ఎట్లా ఉందనేది మీరే చెప్పాలి. ఇప్పుడు మనమైతే లాస్ట్ స్ప్రే అయితే చేసుకున్నాం. ఎవరైతే బాగానే ఉంది, చూస్తున్నారు కదా. మనకి ఎక్కడ కానీ మనకైతే ఎక్కడ కానీ ఆకు ఎర్రబడుడు అనేది లేదు. మీరు చూస్తున్నారు కదా. మొత్తం అయితే చూసేది. ఇది సైడ్లోది 4-5 ఉంది కానీ అది ఇచ్చిపెట్టేయండి. మొత్తం అయితే ఊరైతే బాగుంది. మొత్తం అయితే దగ్గరికి వెళ్ళి తీస్తున్నా వీడియోని అయితే. ఇప్పుడు ఎట్లుంది, మంచిగా ఉంది కదా. ఇప్పుడైతే వరి ఒక 5-6 రోజులు 7 రోజుల తర్వాతనైతే మనకైతే రిజల్ట్ అనేది ఈ విధంగా వచ్చింది. దీనికి మనం ఏం చేయలేదండి. మనమైతే నీళ్ళు మాత్రం పూర్తిగా తీసేసి మనము ఒక్కసారి మనం స్ప్రే చేసుకున్నాం అనుకో, మళ్ళీ ఒక 5 రోజుల దాకా వాటర్ పెట్టుకోదు. మొన్న వర్షాలు పడ్డాయి కాబట్టి మేము 5 రోజుల దాకా వాటర్ పెట్టుకోలేదు. మనం సన్న పట్టకున్నా సరే, ఏ పట్టకున్నా సరే కానీ మనమైతే ఎవరు ఈంతున్నా సరే మనం మందు కొట్టినామంటే ఒక 5 రోజుల దాకానైతే మనం పెట్టుకోకపోతే మాత్రం వరి అనేది బాగా వస్తుంది, కర్రగా వస్తుంది. వరి కూతం మంచిగా ఉంటుంది, ఏ రోగం లేకుండానైతే ఉంటుంది. మనకైతే తెల్ల కంకులు కూతం అస్సలకే రావండి. 100% అయితే నేను ఇంత ముందుకైతే అట్లనే చేస్తుండే గతంలో. కానీ అప్పుడైతే యూరియా చల్లిన తర్వాత ఓన్లీ డబల్ కబడ్డీ లేకపోతే సాఫ్ అన్న 2 మిక్సింగ్ చేసి అయితే ఒక అద్దె ఎకరానికి అయితే 250 ml ఇది, మళ్ళీ మనదైతే సాఫ్ 250 ml అయితే మొత్తం అయితే స్ప్రే చేస్తుండే. దాని కారణంగా అయితే మనకు ఒక తెల్ల కంకి అనేది రాదు. మనకి ఇత్తు అనేది మాత్రం ఫుల్ మాత్రం ఏ రోగం లేకుండా మాత్రం మంచిగా వస్తుంది. ఇత్తు అయితే లాస్ట్ ఇత్తు వరకు అయితే పాలు పోసుకుంటుంది. మనకు ఒక పొల్లు ఇత్తు అనేది రాదు. ఇప్పుడు మన పొల్లు రాదు, మనకి ఏది ఎలాంటిది అయితే రాదు. మళ్ళీ మనదైతే మన పసుపు కలర్లో చేంజ్ అవుతుంది. చూసారా మీరు చాలా అయితే అదైతే మన దొడ్డొడ్లు కావు కానీ సన్న ప్యూర్లు అయితే బాగా అవుతాయి పసుపు కలర్ చేంజ్ కానీ. ఇప్పుడు ఆ చేంజ్ కలర్ కానీ కూడా మనకు అవకాశం అయితే లేదు. ఇప్పుడు మనమైతే ఈ టైంలో అయితే మనం స్ప్రే చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ మనం స్ప్రే చేసుకుందాం ఎక్కువ 7 రోజులు అవుతుంది. దానికంటే ముందు రోజు మనం స్ప్రే చేసుకుంటే మాత్రం రిజల్ట్ అనేది బాగుంటుంది. ఇది ఎట్లుందో చూడరు మీరే అయితే వరి. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే అన్న నేను ఇప్పుడు యూరియా పొటాష్ చల్లేసినా నా అయిపోయింది వరి పని అనేది కాకుండా ఒక్కసారి మీకు టైం ఉంటే మాత్రం టైం తీసుకోరు కన్ఫామ్గా అయితే 100% అయితే డబల్ కబడ్డీ సాఫ్. ఇప్పుడైతే మనకైతే ఇప్పుడు డబల్ కబడ్డీ యూరియా ఒక్కసారి నువ్వు స్ప్రే చేసి ఇచ్చిపెట్టేసాయి. వరి అనేది నువ్వు దాన్ని మళ్ళీ ముట్టుకొని అవసరం లేదు, ఏం లేదు. ఇప్పుడు మన సన్నపొట్ట దశలు ఉన్నప్పుడైతే ఒక్కసారి నువ్వు స్ప్రే చేసి ఇచ్చిపెట్టేసినావు అనుకో, వరి మాత్రం 100% మంచిగా ఉంటుంది. ఒక్క తెల్ల కంకి గుతం రాదు, మన వరి గుతం రోగం అనేది రాదు. ఇప్పుడు చాలా మంది ఎట్లా అంటే అన్న ఇప్పుడు వరి హైట్ చిన్న ఉంది కదా అనుకుంటారు కదా. వరి హైట్ చిన్న ప్రాబ్లం కూడా కాదు. ఇప్పుడు వరి వర్షాకాలం అనేది ఇప్పుడు వరి చిన్న ఉంటేనే బెస్ట్. మనకైతే ఇప్పుడు వర్షాలు బాగా పడి ఇట్లా మనం పనుకుంటే అది అంత ఇబ్బంది అవసరం అవుతుంది కదా. ఇప్పుడు అలాంటి పరిస్థితి కూడా మనకు కాదు. ఇప్పుడు వరి సైజ్ అనేది కూడా మనకి నార్మల్గా చిన్న ఉంటేనే బెస్ట్ మనకైతే. ఎందుకంటే చిన్న ఉంటేనే బెస్ట్. ఇప్పుడు ఎంత వర్షాలు పడగానే వరి ఇప్పుడు పనుకునే అవకాశం అయితే ఉండదు 100% అయితే. ఇప్పుడు వరి బాగా హైట్ లేచింది అనుకో, వర్షాలు గాడుపుకు వచ్చినాయి అనుకో, మొత్తం వరి అనేది పనుకుంటుంది. దాని కారణంగానైతే మనమైతే ఈ వీడియో తీస్తున్నాము. మీరైతే నా ఛానల్ని అయితే ఫస్ట్గా చూస్తున్నైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. కానీ ఎట్లా అంటే అన్న మెయిన్ ఇంపార్టెంట్ అంటే నువ్వు
ఇలాంటి దశలను అయితే నువ్వు ఒక్కసారి అయితే కబడ్డీ సాఫ్ అయితే కొట్టుకో, లేకపోతే నువ్వు సాఫ్ కొట్టకుండా సరే కానీ ఒక డబుల్ కబడ్డీ ఒక ఇప్పుడు ఇది యూరో దొరకలేదు కాబట్టి నాన్న యూరో అని చెప్తున్నాను కానీ ఒక 500 ml బాటిల్ ఒక అద్దెకరానికి ఒక అక్కంచెలు ఇక్కడ కనిపిస్తుందా, ఈ యొక్క మడికైతే అయింది. నీకు అందదా అమాన చూపెడుతున్నా, ఈ నువ్వు కొట్టుకునేకైతే అవకాశం ఉండాలి కాబట్టి దీని కారణంగా అయితే ఇప్పుడు నీకైతే ఫుల్ అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఇది నువ్వు ఒక్కసారి కొట్టుకున్నావు నీకు ఇక్కడ మాత్రం తెల్ల కంకులు అనేది రావు 100% నేను ఇంతసేపు తెల్ల కంకు ఎందుకు చెప్తున్నా అంటే మన గురించి అన్న, మనం రైతులు బాగుండాలనే చెప్తున్నా ఈ వీడియోని అయితే. ఇప్పుడు మనం చాలా ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి కొంచెం పెట్టుబడి అయింది అన్న, బాగా పెట్టుబడి అయింది. దాని కారణంగా అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. అక్కడైతే మొత్తం అక్కడ సైడ్ అయితే మొత్తం అది అక్కడ సాల్ మొత్తం అన్నీ మొత్తం ఏం చేసినాయి అంటే ఇప్పుడు కోతులు అన్నీ మొత్తం అంతా ఖరాబ్ చేసినాయి. అవి ఎట్లా ఖరాబ్ చేసినాయి అయితే మీకు అయితే చూపెడతా. ఇక మీరైతే నాకు ఒక లైక్ అయితే వేసుకోరు, మొత్తం అయితే ఫిల్ కూడా చూసేది. ఇవి చూస్తారు కదా నా వరి మొత్తం ఎట్లా ఖరాబ్ చేసినాయో కానీ అమ్మ పిచ్చి కోతులు పాడు కాను. కానీ ఇప్పుడు వరి అట్లనే ఉంచి మనం పొట్ట దశకి వెళ్ళి మొత్తం ఇట్లా చింపినాయి, ఇట్లా చింపి తిన్నాయి మొత్తం. వరి అయితే మొత్తం చూస్తారు కదా అన్న మీరైతే వరి ఎట్లా చేసినాయో కోతులు అయితే. ఇది మొత్తం అన్న ఇప్పుడు ఇత్తు మనకి ఇప్పుడు ఈయన పొజిషన్ ఉంది, సన్న పొట్టకు ఉన్నప్పుడు ఇది మొత్తం అయితే వరి మొత్తం ఖరాబ్ చేసి జరిగింది. అక్కడి నుంచి అయితే ఇక్కడ ఒకటి సైడ్ మొత్తం ఖరాబ్ చేసినాయి. మళ్ళీ ఇంట్లో మొత్తం ఎట్లా సందులు చేసి పడేసినాయి. వీటికేమో ఉన్నట్టు ఇంట్లో ఈ కోతులు మొత్తం అసలు మందు కొట్టినా మందు కొట్టంగానే పొద్దున్న మందు కొట్టినా ఇప్పుడు సాయంత్రం వరకు వచ్చినాయా, అవి తిన్నాక ఉంటే పోతే నీ అమ్మ పోయిందే బెస్ట్ అనుకుంటే మనం. ఈ అమ్మ కోతులు పాడుగా చూసిరా అన్న, అవి ఎందుకు కావాలి తీయ అన్న, ఉంటే ఉండని తీయ మనకైతే పంట మొత్తం ఖరాబ్ చేసేసినాయి. చూస్తారు కదా అన్న ఇట్లా ఖరాబ్ చేసినాయి మొత్తం దాకా ఇంకా అది ఇది ఓరి మొత్తం ఖరాబ్ చేసినాయి అమ్మ అవి. ఇది మళ్ళీ ఏడో సెట్ అవుతుంది, మొత్తం ఖరాబ్ అయినట్టే ఇది పంట. ఇక్కడ లైన్ మొత్తం ఖరాబ్ అయినట్టే మొత్తం ఈ విధంగానైతే మొత్తం పొట్ట చింపి మొత్తం తినాయన్న ఇవి కోతులు. ఇవి చూస్తారు కదా అమ్మ కోతులు ఏందో నీ అమ్మ. మీ సైడ్ ఉంటే మాత్రం కామెంట్ పెట్టరు అన్న, కోతులు బాగున్నాయంటే మీ దగ్గర. ఎట్లా చేసేసినాయి అన్న చూసారు కదా ఈ కోతులు. ఇప్పుడు దాదాపు అయినా కానీ అది సగం మడి ఖరాబ్ చేసేసినాయి అన్న మొత్తం అయితే. చూస్తారు కదా కోతులు వచ్చి మొత్తం ఖరాబ్ చేసి జరిగింది. మొత్తం ఎటు పడితే అటే చేసినాయి కోతులు అయితే. మన ఊరిని అయితే మొత్తం ఖరాబ్ చేసినాయి అమ్మ. ఈ కోతులకి ఏం పుట్టిందో ఏమో కానీ మొత్తం ఎక్కడిదక్కడ మొత్తం సందులు చేసి పడదంగినాయి మొత్తం. ఎక్కడిదక్కడ మొత్తం కచ్చి బిజీ చేసేసినాయి మొత్తం ఊరిని అయితే. ఇటు ఈ ఊరిని అంతా ఏం పుట్టిందో ఏమో కోతులకైతే నీ అమ్మ. ఈ కోతులు అన్న, ఇది మన వెటర్నరీ షాప్లలో మైఫెక్స్ దొరుకుతుంది చూసినా అన్న. మైఫెక్స్ చీప్ తీసుకొని ఎంత అంటే మనకు ఒక 100 రూపాయలలో వచ్చేస్తుంది బాడీలో. 100 రూపాయలు అయితే మనకు సెట్ అయిపోతుంది. 100 రూపాయల బాడీలో అయితే ఉంటుంది అది మైఫెక్స్. అదొకటి. మన నల్ల మిరియాలు ఉంటాయి కదా అన్న, అదొకటి దంచాలి. ఎంత అంటే మనం ఒక అర్ధ కిలో తీసుకోరన్న కన్ఫామ్గా, ఒక అర్ధ కిలో. మళ్ళీ మా ఇంట్లో ఎర్రమిరపకాయలు ఉంటాయి కదా అన్న, జర బాగా ఎట్లా అంటే మనం ఇప్పుడు రోడ్ల పంట అమ్మొస్తారు చూసినాం అన్న, అవి ఇట్లా ఇత్తులు తీసి మనం బాగా దంచినాం అనుకో, అవి ఇది దంచి నువ్వులు ఉంటాయి కదా అన్న, నువ్వులు గుత్తం ఒక చిన్న ఎంత ఒక 2 చెంచాలు అంత వేసుకొని దంచినాం అనుకో, దంచి ఇది మనం మైఫెక్స్ ఉంటుంది కదా అన్న. మైఫెక్స్ ఎందుకంటే అన్న తెలుసా, మైఫెక్స్ అనేది చిక్క ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఆవులకన్నా బర్రెలకన్నా ఇప్పుడు మనం సెలైన్ పెడతాం చూసినాం అన్న, అది చిక్క ఉంటుంది. చిక్క కారణం ఎట్లా అంటే మనం ఇప్పుడు కోతులు ఏ సైడ్కి వస్తున్నాయి అన్న, ఇప్పుడు బాగా తినేటి అంటే ఎట్లా అంటే మన చెట్ల సైడ్ బాగుంటాయి కదా అన్న, 4 మూలలు. ఇప్పుడు మనం ఎట్లుంటుంది అంటే ఓన్లీ నువ్వు ఏం చేస్తావు అంటే వరి గుదం ఏం కదా అన్న, ఇంకేమో రోగం ఉన్నా కానీ వెళ్ళిపోతుంది. ఎట్లా తెలుసా అన్న, ఇప్పుడు మనం ఒక 4 మూలలు కొట్టాలి కన్ఫామ్గా. ఇది కారం మాత్రం ఎట్లా తెలుసా, ఇది ఘోరం ఉంటుంది. 10 రోజుల దాకా మాత్రం పోదు. 10 రోజుల దాకా కోతి వచ్చి ఒకవేళ ఒక్కటి ముట్టింది అనుకో అన్న, ఒకవేళ తిన్నదనుకో దాని కారం గంత ఎందుకన్నా నువ్వే తెంపుకొని ఒకటి తిని రాదు, గంత బాగా కారం ఉంటుంది. 10 రోజుల దాకా మాత్రం దానికైతే ఎలాంటి కోతి అయితే రాదు. ఒక్కటి తిన్నాడంటే కదా మాది మళ్ళీ పరారు మళ్ళీ రాదు. మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళొకసారి మొత్తం ఇప్పుడు జర పంట అయిపోతాక మళ్ళీ ఇంకోసారి స్ప్రే చేస్తే 20 రోజులు మొత్తం పంట అయితే అయిపోతుంది. కానీ ఇప్పుడు వెనక మొత్తం మొరంతా ఇంతుంది కదా, అయిపోతుంది. దాని కారణంగా అయితే ఇది బెస్ట్ అన్న, ఇది కన్ఫామ్గా అయితే 100% బెస్ట్. నేను అట్లనే చేసిన. ఇప్పుడైతే ఆల్రెడీ తిన్నా, ఇప్పుడు ఏం చేయలేము. ఇప్పుడు తెచ్చి కొట్టినాము, ఇప్పుడు మళ్ళీ వేస్ట్ అయితే పోతాయి. ఇక మళ్ళీ ఆయనతో పంట అన్న చెట్టుకు రాదని ఆయన ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ అయితే నేను కొట్టినా. మీరైతే 100% అట్లనే చేయరు. మీదికైతే బాగా చెట్లు ఇట్లుంటే కోతులు బాగా ఉంటాయి. ఇది 100% అయితే అన్న రిజల్ట్ పనిచేస్తే. మైఫెక్స్ ఎందుకు చెప్తున్నా అంటే మైఫెక్స్ అనేది చిక్కగా ఉంటుంది అన్న. అది ఇప్పుడు మనకు స్ప్రే చేసినామండి, ఇప్పుడు దానికే పట్టుకొని ఉంటుంది. అది మందుని పోనీయదు. అది ఇప్పుడు ఇంత కారాన్ని అయితే అది పోనీయదు. అట్లా అని చెప్తున్నా అన్న మీకైతే.